ఈరోజు నీవు నేను కూడా మన జీవితంలో ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. ప్రముఖుడైనా ఎన్నికైన వాడు గొప్ప దేవుడు. ఎన్నిక లేని మనల్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు ప్రముఖులు ఎవరు? దేవుడు ఎన్నుకున్నారు, కరెక్టే. విలువలేని మన బ్రతుకుకు విలువిచ్చారు, కరెక్టే. ఇప్పుడు దేవుడిచ్చిన విలువతో నేనే ఇంపార్టెంట్, నేనే గొప్ప అనుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు యోహాన్ ఏం చెప్తున్నాడంటే, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు అనే మాట. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే చెప్తున్నాడండి. అర్థమైన వాళ్ళకి అర్థమవుతుందిలే అన్నట్లు వ్యవహరించట్లా. కొన్నిసార్లు మనం ఎలా వ్యవహరిస్తామంటే చెప్పకనే చెప్తాం కదండి. కొన్ని పొమ్మనకుండా పొగబెట్టడం అంటారు కదా, అలా ఉంటాయి కొన్నిసార్లు మన పనులు. మాట్లాడం కానీ బట్ పీపుల్కి మెసేజ్ కన్వే అవుతుంది. కానీ యోహాను గురించి మనం చూసినట్లయితే, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాదు, అది కూడా చెప్పాడు. అందరి ముందు తను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు.